Hey, good morning. Good morning, all of you. Thank you for joining for this class. Good morning. Today, we shall understand what is immunity and types of immunity. అసంక్రామ్యత లేక రోగ నిరోధక శక్తి అంటే ఏమిటి? అసంక్రామ్యతలో రకాలు, రోగ నిరోధక శక్తిలో రకాలు చూద్దాం. రోగ నిరోధక శక్తి, అసంక్రామ్యత అనే పదాన్ని అర్థం చేసుకునే ముందు మనం ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ ఎడ్వర్డ్ జెన్నర్ గారి గురించి కొంత తెలుసుకోవాలి. ఎడ్వర్డ్ జెన్నర్ వారిని ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ అంటాం. రోగ నిరోధక శాస్త్రం లేదా అసంక్రామ్యత శాస్త్రం పితామహుడు. ఆయన ఇంగ్లీష్ డాక్టర్, అంటే బ్రిటిష్ డాక్టర్, బ్రిటిష్ దేశస్థుడు మరియు సైంటిస్ట్, శాస్త్రవేత్త. ఆయన 6th మే 1749లో జన్మించారు. ఇంగ్లాండ్లో బర్క్లీలోని గ్లాసెస్టర్షైర్ ప్రాంతంలో జన్మించారు. 9 మంది సంతానంలో 8వ వాడు ఎడ్వర్డ్ జెన్నర్. ఎడ్వర్డ్ జెన్నర్ టీకా మందుల కాన్సెప్ట్ను ఆయన పర్ఫెక్ట్ చేశారు. బాగా లోతుగా అధ్యయనం చేసి టీకా మందుల గురించి, టీకా మందులు మనం ఈ విధంగా ఉపయోగించవచ్చు, ఇట్లా తయారు చేయవచ్చు అని ఆయన నిరూపించారు. Edward Jenner created smallpox vaccine, the world's first vaccine. ప్రపంచంలో మొట్టమొదటి టీకా మందును ఆయన కనిపెట్టారు. అదే మసూచికి వాడేటువంటి టీకా మందు. స్మాల్ పాక్స్ అంటాం మసూచిని. స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ ఆయన కనిపెట్టారు. The terms vaccine and vaccination are derived from variola vaccinae. Variola vaccinae అనే పదం నుంచి వ్యాక్సిన్ లేదా వ్యాక్సినేషన్ అనే పదాలు వచ్చాయి. వేరియోలా వ్యాక్సినే అనగా స్మాల్ పాక్స్ ఆఫ్ ది కౌ. స్మాల్ పాక్స్ ఆఫ్ ది కౌ ఆ రోజులలో ఆవులకు వచ్చేటువంటి మసూచి వ్యాధి. అది ఒక్క అంటే లాటిన్లో కౌ అని అర్థం. ఎడ్వర్డ్ జెన్నర్ ఆయన ఆ కాలంలో గమనించింది ఏంటంటే, మిల్క్ మెయిడ్స్, ఆవులకు పాలు తీసేటువంటి ఈ స్త్రీలకు ఆ రోజులలో కౌపాక్స్ అనే వ్యాధి ఉండేది. ఆ వ్యాధిలో చేతుల పైన ఆ స్త్రీలకు చిన్న చిన్న బుడిపెల్లాగా ఉండేవి. ఆయన గమనించింది ఏమిటంటే, ఈ కౌపాక్స్ వ్యాధి కలిగిన స్త్రీలకు స్మాల్ పాక్స్, మసూచి అనే వ్యాధి రావటం లేదు అని గమనించాడు. ఆ రోజులలో మసూచి వ్యాధి చాలా ప్రాణాంతకమైన వ్యాధి. ఆయన గమనించిన ఈ విషయాన్ని ప్రాక్టికల్గా
ఆయన టెస్ట్ చేయాలనుకున్నాడు. అందుచేత ఆయన, ఆయన యొక్క తోటమాలి కుమారుడు జేమ్స్ ఫిబ్స్ అనే వ్యక్తిని ఎంపిక చేసుకున్నాడు. జేమ్స్ ఫిబ్స్‌కి అప్పుడు 8 సంవత్సరాల వయసు. జన్నర్ గారి తోటమాలి కుమారుడు. ఆడేం చేశారు? సారా నెల్మ్స్ అనే మిల్క్ మెయిడ్, ఆవు పాలు తీసేటువంటి స్త్రీ సారా నెల్మ్స్ చేతుల మీద ఉన్నటువంటి కోపాక్స్ వైరస్ వల్ల కలిగిన పుండ్ల నుంచి కొంత రసి తీసి, ఆ రసిని జేమ్స్ ఫిబ్స్‌కి ఎక్కించాడు. ఎక్కించిన తర్వాత జేమ్స్ ఫిబ్స్‌కి కొంత జ్వరము వచ్చినప్పటికీ తర్వాత ఆయన కోలుకున్నాడు. ఆ తర్వాత ఏం చేశాడాయన? జేమ్స్ ఫిబ్స్‌కే మసూచి, స్మాల్ పాక్స్ వైరస్‌ని ఎక్కించాడు. ఆ తర్వాత ఆయన గమనించిందేంటంటే, స్మాల్ పాక్స్ వైరస్‌ని జేమ్స్ ఫిబ్స్‌కి ఎక్కించినా సరే, జేమ్స్ ఫిబ్స్‌కి మసూచి వ్యాధి, స్మాల్ పాక్స్ వ్యాధి కలుగలేదు. దాంతో జేమ్స్ ఫిబ్స్‌కు మసూచి వ్యాధి నుంచి రోగ నిరోధక శక్తి వచ్చి ఉంటది అని ఆయన అంచనా వేశారు. కౌపాక్స్ వైరస్‌ను ముందుగా జేమ్స్ ఫిబ్స్‌కు ఎక్కించడం చేత జేమ్స్ ఫిబ్స్‌కు స్మాల్ పాక్స్ నుంచి, మసూచి వ్యాధి నుంచి రోగ నిరోధక శక్తి వచ్చి ఉంటది అని ఆయన అంచనా వేశారు. సారా నెల్మ్స్ అనే మిల్క్ మెయిడ్‌కు కౌపాక్స్ వైరస్ బ్లాసమ్ అనే ఆవు నుంచి సంక్రమించింది. ఆ బ్లాసమ్ యొక్క చర్మము ఈ రోజుకి మనం సెయింట్ జార్జ్ మెడికల్ లైబ్రరీలో చూడవచ్చు. ఆ చర్మాన్ని, బ్లాసమ్ అనే ఆవు యొక్క చర్మాన్ని ఇంకా భద్రపరిచి ఉంచారు సెయింట్ జార్జ్ మెడికల్ లైబ్రరీలో. ఈ లైబ్రరీ, ఈ మెడికల్ లైబ్రరీ లండన్‌లోని టూటింగ్ అనే ప్రాంతంలో ఉంటుంది. ఒక గొప్ప ఆవిష్కరణ ఎడ్వర్డ్ జెన్నర్ చేయడం చేత మనం ఈ రోజున అనేక వ్యాధులకు టీకా మందులు వాడుకుంటూ ఆరోగ్యంగా జీవించగలుగుతున్నాం. ఆయన చేసిన ఆ ఆలోచన, ఆ రోజున చేసిన ఆ ఆలోచన తర్వాత ఎన్నో టీకా మందులు కనిపెడటానికి దోహదపడింది. అందుచేత ఎడ్వర్డ్ జెన్నర్‌ను ఫాదర్ ఆఫ్ ఇమ్యునాలజీ అని అంటాం. ఎడ్వర్డ్ జెన్నర్ గారి కంటే ముందు చాలామంది ఈ విధంగా టీకా మందులపై ప్రయోగాలు చేశారు. కానీ జెన్నర్ గారు, ఎడ్వర్డ్ జెన్నర్ గారే ప్రత్యేకంగా టీకా మందుల కాన్సెప్ట్‌ని పర్ఫెక్ట్ చేసి, ఇదిగో దీని వలన మనకి రోగ నిరోధక శక్తి వస్తుంది. ఈ విధంగా ముందుగా కొన్ని వైరస్‌లను మనం ఎక్కించుకోవడం చేత మనకు మిగతా వ్యాధులకు వ్యాధి నిరోధక శక్తి ఈ విధంగా కలుగుతుంది అని మొట్టమొదటిసారిగా ఆయన చెప్పారు, తెలియజేశారు. అందుచేత ఆయన ఫాదర్ ఆఫ్ ఇమ్యునాలజీ ఎడ్వర్డ్ జెన్నర్. జేమ్స్ ఫిబ్స్ కంటే ముందు కూడా ఎడ్వర్డ్ జెన్నర్ చాలా మందిపై
ప్రయోగాలు చేశారు. ఆయన రాసినటువంటి పరిశోధనా పత్రంలో జేమ్స్ ఫిబ్స్ కేసు 17వ కేసు అది. అంటే అప్పటికే 16 మంది పైన ఆయన ప్రయోగాలు చేసి ఉన్నారు. తర్వాత జేమ్స్ ఫిబ్స్ పైన కూడా ఈ విధంగా ప్రయోగం చేసి రోగ నిరోధక శక్తి ఏ విధంగా వస్తది, ఏంటి అని చెప్పి తెలియజేశారు. ఇప్పుడు నిర్వచనం చూడండి. అసంక్రామ్యత లేక ఇమ్యూనిటీ. డెఫినిషన్: ద ఎబిలిటీ టు రెసిస్ట్ ఇన్ఫెక్షన్ అంటాం ఇంగ్లీష్‌లో. ఇమ్యూనిటీ అంటే తెలుగులో హానికర అన్య సూక్ష్మజీవులను వాటి ఉత్పాదనలను తొలగించే లేదా వాటికి నిరోధకతను చూపే సామర్థ్యాన్ని అసంక్రామ్యత అని అంటారు. లాటిన్ భాషలో ఇమ్యూనిస్ అనగా మినహాయింపు అని అర్థం. లాటిన్ భాషలోని ఇమ్యూనిస్ అనే పదం నుంచి ఇమ్యూనిటీ అనే పదం వచ్చింది. ద ఎబిలిటీ టు ఫైట్ ఇన్ఫెక్షన్, ద ఎబిలిటీ టు రెసిస్ట్ ఇన్ఫెక్షన్, దాన్ని ఇమ్యూనిటీ అంటాం. మన దేహము సూక్ష్మజీవులను ఎదుర్కొనేటువంటి శక్తి, మనకు వ్యాధి రాకుండా ఎదుర్కొనే శక్తిని ఇమ్యూనిటీ, అసంక్రామ్యత, రోగ నిరోధక శక్తి అంటాం. అసంక్రామ్య వ్యవస్థ వ్యాధికారక సూక్ష్మజీవుల చొరబాటు నుంచి, అలాగునే క్యాన్సర్ల నుంచి రక్షిస్తుంది. అసంక్రామ్యత అనేది దేహంలోని వ్యాధి నిరోధక వ్యవస్థ విధి, అది చేసే పని అసంక్రామ్యత దేహానికి అందించటం. అసంక్రామ్యత ముఖ్య విధి దేహానికి చెందిన స్వీయ పదార్థాలను దేహంలోకి వెలుపల నుంచి చేరే పదార్థాల మధ్య భేదాన్ని గుర్తించి వాటి నుంచి హానికర పదార్థాలను లేదా పరివర్తన కణాలను గాని కణ జాలాలను గాని తొలగించి వేయడం. The main property of immune system is to distinguish between self and non-self. దేహంలోని కణాలేవి, దేహంలోని భాగాలేవి, దేహంలోని అవయవాలు ఏంటి, దేహం బయట నుంచి ఏమి ప్రవేశించాయి దేహం లోపలికి, మన రోగ నిరోధక వ్యవస్థ గుర్తించగలిగి ఉండాలి. అదే రోగ నిరోధక వ్యవస్థ యొక్క ఒక ముఖ్య విధి. ఓకే, ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ, అసంక్రామ్యత రకాలు చూద్దాం. అసంక్రామ్యతను ముఖ్యంగా 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి సహజ అసంక్రామ్యత, దాన్నే న్యాచురల్ ఇమ్యూనిటీ అంటాం. ఇంకొకటి ఆర్జిత అసంక్రామ్యత, అక్వైర్డ్ ఆర్ అడాప్టివ్ ఇమ్యూనిటీ అంటాం. సహజ అసంక్రామ్యత తీసుకుంటే మనకు సహజంగానే పుట్టుకతో కొంత రోగ నిరోధక శక్తి ఉంటుంది.
దానిని సహజ అసంక్రామ్యత అంటాం. దానికి గాను మనకు భౌతికపరమైన అవరోధాలున్నాయి. చర్మము, శ్లేష్మ స్తరాలు ఉన్నాయి. అవి సూక్ష్మజీవుల్ని అడ్డుకుంటాయి. దేహంలోకి అవి ప్రవేశించకుండా వాటిని నిరోధిస్తాయి. తర్వాత శరీర ధర్మ పరమైన అవరోధాలు. శరీర ఉష్ణోగ్రత అన్నాం. మనకు జ్వరం వచ్చినట్లయితే శరీరానికి ఉష్ణోగ్రత ఎక్కువ ఉండి సూక్ష్మజీవులు పెరగకుండా అడ్డుకుంటది దేహం. అలాగనే చర్మం పైన సిబం అనే పదార్థం ఉంటుంది. అది మన చర్మాన్ని స్మూత్గా, సాఫ్ట్గా ఉంచుతుంది. తర్వాత స్వేదము, చెమట ఉత్పత్తి అవుతుంది. అందువలన చర్మానికి pH 3 నుంచి 5 వరకు ఉంటుంది. ఈ తక్కువ pH వల్ల సూక్ష్మజీవులు మన చర్మం పైన పెరగవు. అలాగనే మన జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లము ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం వలన సూక్ష్మజీవులు మన జీర్ణాశయంలో చంపివేయబడతాయి. అలాగనే నోట్లో లాలాజలం వస్తూ ఉంటే దాంట్లో లైసోజైమ్ అనే ఎంజైమ్ ఉంటుంది. అలాగనే కంటి నుండి వచ్చే నీరులో లైసోజైమ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఈ లైసోజైమ్ ఎంజైము యాంటీబ్యాక్టీరియల్, అంటే బ్యాక్టీరియాను చంపివేస్తుంది. ఈ విధంగా మనకు సహజ అసంక్రామ్యత ఉంటుంది. అలాగనే కణపరమైన అవరోధాలు ఉన్నాయి. న్యూట్రోఫిల్ కణాలు ఉన్నాయి, మోనోసైట్ కణాలు ఉన్నాయి, సహజ హంతక కణాలు ఉన్నాయి, మ్యాక్రోఫేజ్ కణాలు ఉన్నాయి. ఉదాహరణకి న్యూట్రోఫిల్ కణాలు కానీ, మోనోసైట్ కణాలు కానీ, ఈ మ్యాక్రోఫేజ్ కణాలు కానీ అవి భక్షక కణాలు. సూక్ష్మజీవులు మన దేహంలోకి ప్రవేశించకుండా అవి వాటిని భక్షించేస్తాయి. తరువాత సైటోకైన్ పరమైన అవరోధాలు. సైటోకైన్స్ అనగా ఇవి మన రక్తంలో ఉండేటువంటి ప్రోటీన్లు. వీటిని టీహెచ్ కణాలు లేక వైరస్ సంక్రమించిన కణాలు స్రవిస్తాయి. వీటిలోనే ఇంటర్లూకిన్లు మరియు ఇంటర్ఫెరాన్లు అని ఉంటాయి. ఇంటర్లూకిన్లు వీటిని టీహెచ్ కణాలు స్రవిస్తాయి. ఇవి మన లింఫోసైట్ కణాలు మార్పు చెందులాగున చేస్తాయి. ఇంటర్ఫెరాన్లు వీటిని వైరస్ సంక్రమిత కణాలు స్రవిస్తాయి. ఇవి ఇతర కణాలకు వైరస్ సంక్రమించకుండా అడ్డుకుంటాయి. Interferons, they are antiviral proteins. They prevent infection to the neighboring cells. They are produced by virus infected cells. వైరస్ సంక్రమించిన కణాలే ఇంటర్ఫెరాన్లను స్రవిస్తాయి. ఇతర కణాలకు వైరస్ సంక్రమించకుండా అడ్డుకుంటాయి. తర్వాత రెండవది స్వీకృత లేదా ఆర్జిత అసంక్రామ్యత అన్నాం. ఇంగ్లీష్లో అడాప్టివ్ ఆర్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటాం. ఇది మానవుడు
తన జీవిత కాలంలో ఏర్పరచుకున్న అసంక్రామ్యత. దీనిని స్వీకృత లేదా అక్వైర్డ్, ఆర్జిత అసంక్రామ్యత అని అంటాం. ఈ అసంక్రామ్యత ఏదైనా సూక్ష్మ క్రిముల దాడి లేదా ప్రతిజనకం దేహంలోకి ప్రవేశించిన తర్వాత ఏర్పడుతుంది. ఈ అసంక్రామ్యత లింఫోసైట్ కణాల మధ్యవర్తిత్వం వల్ల కలుగుతుంది. ఆర్జిత అసంక్రామ్యతను 2 రకాలుగా విభజించవచ్చు. 1 క్రియాశీల అసంక్రామ్యత, 2 స్తబ్దత అసంక్రామ్యత అన్నాం. ఇంగ్లీష్‌లో యాక్టివ్ ఇమ్యూనిటీ, పాసివ్ ఇమ్యూనిటీ అంటాం. యాక్టివ్ ఇమ్యూనిటీ క్రియాశీల అసంక్రామ్యత. ఇదేమిటి? ఇది ఏదైనా ప్రతిజనకం ప్రేరణ వల్ల గాని, లేదా ఏదైనా సూక్ష్మ క్రిముల దాడి వల్ల గాని కలుగుతుంది. క్రియాశీల అసంక్రామ్యత సహజంగా కానీ, ఏదైనా మాధ్యమం ద్వారా గాని కలుగుతుంది. దీనిని సహజ లేదా కృత్రిమ, క్రియాశీల, ఆర్జిత అసంక్రామ్యతగా వర్గీకరించవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి, న్యాచురల్, యాక్టివ్, అక్వైర్డ్ ఇమ్యూనిటీ అన్నాం. సహజ, క్రియాశీల, ఆర్జిత అసంక్రామ్యత. ఈ అసంక్రామ్యత దేహంలోకి ఏదైనా ప్రతిజనకం సోకటం వల్ల దాని నుంచి నివారణ పొందిన తర్వాత సహజంగా ఏర్పడుతుంది. ఉదాహరణకి సహజంగా ఎవరికైనా మసూచి వ్యాధి రావటం, గవద బిళ్ళలు రావటం, లేదా మీజిల్స్ అంటాం, చిన్నవారు, తట్టు, పొంగు అంటారు. అటువంటి వ్యాధులు కలిగిన తర్వాత వచ్చేటువంటి రోగ నిరోధక శక్తి, దానినే సహజ, క్రియాశీల, ఆర్జిత అసంక్రామ్యత అంటాం. న్యాచురల్, యాక్టివ్, అక్వైర్డ్ ఇమ్యూనిటీ. తర్వాత దీంట్లోనే 2వ రకం చూడండి, ఆర్టిఫిషియల్ యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. కృత్రిమ, క్రియాశీల, ఆర్జిత అసంక్రామ్యత అన్నాం. ఇది మన దేహంలోకి మనం కృత్రిమంగా ప్రతిజనకాన్ని తీసుకోవడం ద్వారా ఏర్పడుతుంది. ఉదాహరణకి మనం టీకా మందులు వాడుతున్నాం, వ్యాక్సిన్లు వాడుతున్నాం. ఆ వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల కలిగేటువంటి అసంక్రామ్యత, ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి, దానిని కృత్రిమ, క్రియాశీల, ఆర్జిత అసంక్రామ్యత అంటాం. తరువాత స్తబ్దత అసంక్రామ్యత, పాసివ్ ఇమ్యూనిటీ అన్నాం. పాసివ్ ఇమ్యూనిటీ. ఇదేమిటి? ఈ అసంక్రామ్యత వేరొక జీవిలో ఏర్పడిన ప్రతిరక్షకాలు మరొక జీవిలోకి ప్రవేశపెట్టడం వల్ల కలుగుతుంది. దీనిని కూడా 2గా వర్గీకరించవచ్చు. 1 సహజ స్తబ్దత, ఆర్జిత అసంక్రామ్యత. న్యాచురల్, పాసివ్, అక్వైర్డ్ ఇమ్యూనిటీ. 2వది కృత్రిమ, స్తబ్దత, ఆర్జిత అసంక్రామ్యత. ఆర్టిఫిషియల్, పాసివ్, అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటాం. సరే, దీంట్లో ఫస్ట్ తీసుకోండి, సహజ స్తబ్దత, ఆర్జిత అసంక్రామ్యత. న్యాచురల్, పాసివ్, అక్వైర్డ్ ఇమ్యూనిటీ.
ఈ అసంక్రామ్యత తల్లిలో ఏర్పడిన ప్రతిరక్షకాలు జరాయువు ద్వారా పిండానికి లేదా చనుబాలు అంటాం, కొలాస్ట్రమ్ అంటాం ఇంగ్లీష్లో, డెలివరీ జరిగిన తర్వాత స్త్రీకి మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటి పాలు, వాటి కొలాస్ట్రమ్ అంటాం. వాటి ద్వారా పుట్టిన బిడ్డకు చేరడం, ఏమి చేరడం? ప్రతిరక్షకాలు. కొలాస్ట్రమ్ ద్వారా తల్లి నుంచి బిడ్డకు ప్రతిరక్షకాలు వెళ్తాయి. ఈ విధంగా వచ్చేటువంటి అసంక్రామ్యతను సహజ, స్తబ్దత, ఆర్జిత అసంక్రామ్యత అంటాం. న్యాచురల్, ప్యాసివ్, అక్వైర్డ్ ఇమ్యూనిటీ. రెండవది చూడండి, కృత్రిమ, స్తబ్దత, ఆర్జిత అసంక్రామ్యత. ఆర్టిఫిషియల్, ప్యాసివ్, అక్వైర్డ్ ఇమ్యూనిటీ. ఈ అసంక్రామ్యత ప్రేరిత జీవి అనగా దాతలో ఏర్పడిన ప్రతిరక్షకాలను తీసుకొని గ్రాహక జీవిలోకి ప్రవేశపెట్టడం ద్వారా కలుగుతుంది. రైట్? ఉదాహరణకి ఏటీఎస్ అన్నాం, యాంటీ టెటనస్ సీరం. ఈ ఇంజెక్షన్స్ ఉంటాయి, ఏటీఎస్ ఇంజెక్షన్స్. ఈ ఏటీఎస్ ఇంజెక్షన్స్ ముందుగా ప్రతిజనకాన్ని వేరే జీవిలోకి, ఉదాహరణకి హార్స్, గుర్రంలోకి ప్రవేశపెడటం ద్వారా యాంటీబాడీస్ ప్రతిరక్షకాలను తయారు చేసి ఆ ప్రతిరక్షకాలని గుర్రం నుంచి వేరు చేసి మనం ఎక్కించుకుంటాం. ఆ విధంగా వచ్చేటువంటి రోగ నిరోధక శక్తిని ఆర్టిఫిషియల్, ప్యాసివ్, అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటాం. కృత్రిమ, స్తబ్దత, ఆర్జిత అసంక్రామ్యత. టెటనస్ అనగా ధనుర్వాతం, కండరాలు పట్టేస్తాయి బాగా. ఆ వ్యాధి రాకుండా ఉండటానికి ముందుగానే యాంటీ టెటనస్ సీరం అంటాం. ఈ సీరం ద్వారా మనం యాంటీబాడీస్ ప్రతిరక్షకాలు మన దేహంలోకి తీసుకుంటాం. అయితే ఈ యాంటీబాడీస్ని, ఈ ప్రతిరక్షకాలని ముందుగా వేరే జంతువులో, ఉదాహరణకి గుర్రము లాంటి జంతువుల్లో తయారు చేసి వాటి నుంచి మనం వేరు చేసుకొని తీసుకొని ఎక్కించుకుంటాం. అందుచేత ఇక్కడ యాంటీబాడీస్ ప్రతిరక్షకాలు మన దేహంలో డైరెక్ట్గా తయారు కాలేదు, వేరే జంతువులో తయారైన తర్వాత వాటి నుంచి తీసుకొని మనం ఎక్కించుకుంటాం. దీనిని ఆర్టిఫిషియల్, ప్యాసివ్, అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటాం. కృత్రిమ, స్తబ్దత, ఆర్జిత అసంక్రామ్యత. సహజ, స్తబ్దత, ఆర్జిత అసంక్రామ్యత. ఇదైతే ఏమిటి? ఇది సహజంగా వేరే వ్యక్తిలో ప్రతిరక్షకాలు తయారైనప్పటికీ సహజంగా అవి ప్రవేశిస్తాయి ఒక వ్యక్తిలోకి. ఇక్కడ ఉదాహరణలో జరాయువు ద్వారా తల్లి నుంచి బిడ్డకు సహజంగా యాంటీబాడీస్ ప్రవేశిస్తాయి. అదేవిధంగా తల్లి యొక్క కొలాస్ట్రమ్ చనుబాలు ద్వారా తల్లి నుంచి బిడ్డకు యాంటీబాడీస్ ప్రతిరక్షకాలు ప్రవేశించి అసంక్రామ్యతను, రోగ నిరోధక శక్తిని అందిస్తాయి బిడ్డకు. ఇక్కడ యాంటీబాడీస్ వేరే వ్యక్తిలో తయారయ్యాయి, ఉదాహరణకి ఇక్కడ తల్లిలో తయారయ్యాయి, కానీ సహజంగా తయారయ్యాయి. తల్లి నుంచి బిడ్డకి
సహజంగా ప్రవేశిస్తున్నాయి. అందుకని న్యాచురల్ ప్యాసివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటాం. అదే కృత్రిమ స్తబ్దత ఆర్జిత అసంక్రామ్యత అయితే ప్రతిరక్షకాలు మనము కృత్రిమంగా వేరే జంతువులో తయారు చేసి వాటి నుంచి వేరు చేసి తర్వాత మనం ఎక్కించుకొని రోగ నిరోధక శక్తిని పొందుతూ ఉంటాం. అది ఆర్టిఫిషియల్ ప్యాసివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. ఆ ఉదాహరణ ఇక్కడ చూపించాం. ఏటీఎస్ యాంటీ టెటనస్ సిరం. అదేవిధంగా యాంటీ ర్యాబీస్ సీరం అని ఉంటుంది. ఈ యాంటీ ర్యాబీస్ సీరం కూడా మనం వేరే జంతువు, ఉదాహరణకి గుర్రంలో యాంటీబాడీస్ వచ్చేలాగా చేసి ఆ తర్వాత వేరు చేసి మనం ఎక్కించుకుంటాం. అది యాంటీ ర్యాబీస్ సీరం. అదేవిధంగా యాంటీవెనిన్ అని ఉంటుంది. పాము కాటుకు విరుగుడుగా యాంటీవెనిన్ అని వాడతారు. ఇది ఎక్కించుకున్న మనకు వచ్చేటువంటి రోగ నిరోధక శక్తి కృత్రిమ స్తబ్దత ఆర్జిత అసంక్రామ్యత. అంటే ఒక గుర్రంలోకి పాము యొక్క విషాన్ని కొంచెం కొంచెం ఎక్కించి గుర్రం యొక్క రోగ నిరోధక వ్యవస్థను యాక్టివ్ చేసి దాంట్లో వచ్చినటువంటి ఈ విషానికి వ్యతిరేకంగా తయారైనటువంటి ప్రతిరక్షకాలని మనం తర్వాత వేరు చేసుకొని మనం యాంటీవెనిన్గా వాడుకుంటాం. ఇక ఇమ్యూనిటీని ఈ విధంగా కూడా మనం విభజించవచ్చు. ఒకటి హ్యూమోరల్ ఇమ్యూనిటీ, హ్యూమోరల్ అసంక్రామ్యత. ఇంగ్లీష్లో హ్యూమోరల్ ఇమ్యూనిటీ ఆర్ హెచ్ఐ అంటాం షార్ట్కట్లో, లేదా యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఏఎంఐ అని కూడా చెప్పవచ్చు. రెండవది కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యత, సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ సిఎంఐ అని రెండవది. హ్యూమోరల్ ఇమ్యూనిటీ, హ్యూమోరల్ అసంక్రామ్యత తీసుకుంటే మన దేహంలోని ప్లాస్మాలో తయారైన ప్రతిరక్షకాల వల్ల కలిగే అసంక్రామ్యత. ఇది బి కణాలు మరియు ప్రతిజనకాల మధ్య జరిగే పరస్పర చర్య వల్ల వస్తుంది. దీనిని హ్యూమోరల్ ఇమ్యూనిటీ అంటాం. బి కణాలు మరియు ప్రతిజనకాల మధ్య జరిగే పరస్పర చర్య వల్ల వస్తుంది. రెండు కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యత, సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ షార్ట్కట్లో సిఎంఐ అంటాం. ఇది క్రియాశీలమైన టీ కణాలు మరియు సహజ హంతక కణాలు వీటి వల్ల వస్తుంది. ఈ అసంక్రామ్యతలో ప్రతిరక్షకాల పాత్ర ఉండదు. ఇది మన దేహంలోని శోషరస కణాలు, ప్రతిజనకాలు కలిగిన కణాన్ని విచ్చిత్తి చేయడం వల్ల వస్తుంది. దీనినే సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటాం. కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యత. So that's it for today. Thank you very much for joining. Thank you.